పోలవరం నిర్వాసితుల తరపున అసెంబ్లీ సమావేశంలో గళమెత్తిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కుక్కనూరు మండల నాయకత్వం హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు మురిశెట్టి యుగంధర్ ఆధ్వర్యంలో కుక్కనూరు మండల కేంద్రంలో నిర్వాసితులు ఆయనకు పుష్పాలు చల్లి తమ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే బాలరాజు అసెంబ్లీలో నిర్వాసితుల తరపున మాట్లాడడం మనకెంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. మురిశెట్టి యుగంధర్ కూటమి ప్రభుత్వాన్ని వల్ల వీరికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కూటమి నేతలు, అలాగే గ్రామ ప్రతినిధులు పాల్గొని కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు పోలవరం శాసనసభ్యులైన చిర్రి బాలరాజు గారు అసెంబ్లీలో నిర్వాసితుల గురించి చాలా బాగా చెప్పారు. ఏదైతే నిర్వాసితులు బాధపడుతున్నారో దాని గురించి ఈరోజు అసెంబ్లీలో సాక్షిగా అందరికీ మెప్పించే విధంగా మాట్లాడిన బాలరాజు గారికి మేము కుక్కనూరు మండలం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పోలవరం ఎమ్మెల్యే అయిన మన చిర్రి బాలరాజు గారికి మనం ఏదైతే ఓటేసామో ఆ ఓటుని ఒమ్ము చేయకుండా ఈరోజు మన నిర్వాసితుల తరఫున అసెంబ్లీ సాక్షాత్తు ఆ సభలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిండు సభలో ఉన్నప్పుడు కూడా ఈ నిర్వాసిత సమస్యల గురించి ప్రత్యేకించి ఆయనకు ప్రతి చిన్న అంశం బాలరాజు గారి దృష్టికి వెళ్ళింది. మన మండల నాయకత్వం తీసుకెళ్లారు. అదేవిధంగా ఆయన ఏమన్నారంటే 2017 జూన్ కట్ ఆఫ్ 1వ తారీఖు ఎప్పుడైతే అప్పుడు దాదాపు పిల్లలకి 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉన్నాయి. ఇదే రోజు 8 సంవత్సరాలు సర్వే అయిన తర్వాత ఒక్కొక్క పిల్లలకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటి పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. అటువంటి వాళ్ళకి ఉపాధి లేదు అనేసి మనం ఎన్నోసార్లు మొరపెట్టుకున్న గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉండంటే కనీసం ఇక్కడ నాయకులు అక్కడ తీసుకెళ్ళడం పక్కన పెడితే ఎమ్మెల్యే కూడా ఏ రోజు కూడా అసెంబ్లీలో పోలవరం నిర్వాసితుల తరఫున ఒక్క మాట చెప్పిన దాఖలాలు లేదు. ఈ నిర్వాసితుల తరఫున 7 మండలాలకి మన పోలవరంలో వేసింది 3 మండలాలే, కానీ అటు ఎట్టపాక, చింతూరు అటు మండలాలకు కూడా మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు